రేపు ఎన్టీ ఇంకెవరెవరు వచ్చినా సరే మెయిన్గా తిట్టినోళ్ళకి మినిస్టర్లు ఇచ్చారు. ఇవాళ తిట్టినోడికి సీటు ఇట్లా ఎందుకు కారణం ఏంటి? వాడు మళ్ళీ గెలవడనే కదా. జనాలను ఇప్పుడు చంద్రబాబుని వాళ్ళ తిట్టిన వాళ్ళకి మినిస్టర్ ఇచ్చాడు, మరి అలా సీట్ ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లే? దానికి కారణం ఏంటి? వాడు నోరు మంచిది కాదు, వాడు వ్యక్తిత్వం మంచిది కాదు, వాడు గెలవడనే కదా వాడు సీటు ఇవ్వండి. ఇప్పుడు కొడాల నాని అసలు లెక్కేసుకునే మనిషి కాదు. అమ్మటి రాంబాబు వాళ్ళు అసలు వేస్ట్, వాళ్ళకే సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కాదండి, రేపు ఇప్పుడు ఎమ్మెల్యే మార్చడం కాదు, జనం సీఎంను మార్చడానికి రెడీగా ఉన్నారు. జగన్ మార్చడానికి రెడీగా ఉన్నారు తప్ప అదంతా అది కాదు. 10 సీట్లు కూడా రావు రేపు, 10 సీట్లు కూడా రాని పరిస్థితి. ఎందుకనంటే మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, జగన్ మార్చాలని జనం డిసైడ్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ. ఎక్కడికెక్కడికి రేపు 175కి 175 రేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మొత్తం 175 రేపు తెలుగుదేశం పార్టీకి కూటమి గెలవడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఇలాంటి దత్తపుత్రులు ఇలాంటి వాళ్ళు మోసగాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ ఈసారి సింగిల్గా వస్తుంది. అది ఏం లేదు, సింగిల్గా కాదు, డబుల్గా వచ్చినా సరే పంది సింహం సింగిల్గా అయినా సరే. మీ ఇప్పుడు రేపు చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి సింహానికి గజ్జి పట్టుకున్న సింహం అంటే ఇంకో సింహం రాదు కదా. దాన్ని ఏమంటే దాన్ని అడ్డుకుంటుందని రాదు కదా. అది అటు సింహం అయితే అది గజ్జి పట్టింది అంతే. అది ఇప్పుడు మంచిదైతే అందరూ వస్తారు, మంచివాళ్ళు ఎమ్మటికి. చెడోడు ఎమ్మటికి ఎవడు వస్తాడు? ఎవడు రాడు కదా. దానికి సింహం అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు, అంతే. ఏమీ లేదు. సింహం కాదు. అదే చూస్తే 3 రాజధానులు 3 ప్రాంతాలు నేను డెవలప్ చేస్తానని చెప్పి జిల్లాకు ఒకటి చేసుకోమను, అభ్యంతరం ఏం లేదు. దాన్ని ఏ జిల్లాకు ఆ జిల్లా చేస్తే ఇంకా ఆనందమే. అసలు చేసేది లేదు కదా. నియోజకవర్గానికి ఒకటి డెవలప్ చేయమను, కావాల్సింది అదే జనాలు కోరేది. ఏది చేయట్లేదు కదా. ఏదైతే ఉందో అభివృద్ధి అనేది చేయాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలంటుంది కదా. అంబటి రాంబాబుకి అసలు సీట్ ఉందా? ఇందా నేను చెప్పా కదా. ఇప్పుడు అదివరకు చంద్రబాబుని బూతులు తిట్టిన వాళ్ళు అందరూ నవ్వుకుంటూ సంకలు కొట్టుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇవాళ బూతులు తిట్టినోడు సీట్ ఇవ్వట్లేదు. కారణం ఏంటి? అది వాళ్ళే తెలుసుకోవాలా. అమ్మటి రాంబాబు, కొడాల నాని వీళ్ళ అనంలో సరిపోదు కదా. ఇప్పుడు రోజాకి కూడా నిన్న సీట్ లేదు కదా. బూతులు మాట్లాడిన వైసీపీ కార్యకర్త ఎవరు లేరు ఈరోజు. ఇది వరకు మనం చూసుకున్నట్లయితే 2014లో చంద్రబాబు నాయుడు హయాంలోకి వచ్చిన తర్వాత దాదాపు 19 లక్షల పెన్షన్లు పెంచాడు. కానీ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలోకి వచ్చి కేవలం 12 లక్షల సీట్లు మాత్రమే, 12 లక్షల పెన్షన్లు మాత్రమే పెంచింది. అభివృద్ధి అంటే అది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి అంగన్వాడీ ఆశా వర్కర్లు ఉన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్లు 2014 నుంచి 2019 2000 నుంచి దాదాపు 6000 వరకు పెంచారు. ఆ తర్వాత మనము అంగన్వాడీ మెయిన్ టీచర్లని అయితే 6000 నుంచి 10,000 వరకు పెంచారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలోకి వచ్చి ఉన్న జీతాలను కూడా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు, ఉన్న జీతాలను కూడా ఇవ్వడం లేదు. ఇందాక మీరు అన్నారు వయసు పైబడిపోతుంది ఏం చేస్తారు అనేసి. మనకి పక్కన రాష్ట్రం ఒడిస్సా నవీన్ పట్నాయక్ని చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ వయసులో ఉన్నారు. అయినప్పటికీ అతను ఇప్పుడు మనకు రాజకీయం చేయాలంటే అనుభవం అనేది ఉండాలి. అనుభవంలో చంద్రబాబు నాయుడుకి మించిన అనుభవంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా లేదని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం.